నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అండ్ మళ్ళీ మీకు ఇది ఈ విషయం కాకుండా మీకు మోహన్ బాబు గారికి కూడా గొడవైందంట. మీరు మా సెక్రటరీ రాజీనామా ఎందుకు చేశారు సార్? ఇది అన్నయ్య కూడా తెలియాలండి. నాకు చాలా ఇష్టం మోహన్ బాబు అంటే, చాలా చాలా ఇష్టం మోహన్ బాబు అంటే. అంతే ఇంత కాదు. ముక్సూటిగా ఉంటాడు, నాకు దగ్గరగా ఉంటుంది. ముక్సూటిగా ఉంటాడు, రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. తెల్లారగట్ల 5 గంటలకి నువ్వు పిలిచి, నన్ను శ్రీకాంత్ని పిలిచి, తమ్ముడు నేను ప్రెసిడెంట్ అవుతున్నాను, నువ్వు జనరల్ సెక్రటరీగా ఉంటున్నావు అంటే, నేను అంతవరకు వైస్ ప్రెసిడెంట్ను అయ్యే చిన్న చేశాను తప్పితే, అదే వైస్ ప్రెసిడెంట్ నువ్వు ఈసీ మెంబర్గా చేశాను తప్పితే, జనరల్ సెక్రటరీ చాలా పెద్ద పోస్ట్. అవును, నేనండి అన్నిటికి మల్లికార్జునరావు గారు అప్పటికే గుళ్ళో పూజలు చేయించి ఆయన తీసుకొచ్చి నేను జనరల్ సెక్రటరీగా ఉంటాను అని ఆయన దగ్గర పెడితే, మరి మోహన్ బాబు గారికి ఎంత కనిపించిందో నన్ను జనరల్ సెక్రటరీగా చేయాలని. వెంటనే దాసనారావు గారు సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నారు. గురుగారికి ఫోన్ చేసి, నేను ఇలాగా శివాజీ రాజాని జనరల్ సెక్రటరీగా పెడుతున్నాను, మంచి హ్యూమన్ బీయింగ్, తను ఏదైనా పని చెప్పినా కూడా టప్లప్ చేస్తాడు, అందరితో కలిసిపోతాడు అని ఏదో అన్నారు. ఆయన కూడా గురుగారు కూడా అక్కడి నుంచి వచ్చే శివాజీని చెయ్యి అన్నారండి. అనగానే నాతో అంటేనే నేను ఆలోచించుకునే టైం అని ఆయన దగ్గర, మోహన్ బాబు దగ్గర మనం ఆలోచించుకుంటాం, మన మాట కూడా పూర్తిగా ఇంట్రెస్ట్. నేను అన్నయ్య కొంచెం ఆలోచించుకుంటాను, తమ్ముడు సరే ఒక్క నిమిషాన్ని శ్రీకాంత్ నువ్వన్నారా పక్కి, ఇప్పుడు ఎందుకురా మనం చిన్న వయసు అంత పెద్ద పోస్ట్ ఎందుకు, ఆయన ఎవడు గుడికి వెళ్ళి వచ్చారు కదా అంటే, లేదు ఆయన ఎందుకు అనుకున్నారు, మరి పెద్ద ఆయన కూడా ఓకే అన్నారు కదా, నువ్వు ఉంటే బాగుంటుంది. పైగా మోహన్ బాబు గారు అడిగారు, ఎవనోటి ఇప్పుడు నేను చేయలేనండి పని. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా చెప్తా. మా మురళీకృష్ణరాజు అని ఒక దేవుడు ఒక ఛానల్ పెట్టాడండి, మా ఛానల్ పెట్టాడు. నన్ను చాలా గౌరవంగా చూసుకునేవాడు, నేనంటే చాలా ఇష్టం. మాలో ఈ రోజు ఉన్న డబ్బులని చూసారా, ఇంచుమించు అక్కడి నుంచి వచ్చిన డబ్బులే, మురళీకృష్ణరాజు గారు వచ్చిన డబ్బులే. తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ మోహన్ బాబు గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, నాకు బాగానే, నాకు అది ఇప్పుడు అయిపోవాలంటే ఏదైనా సరే, అది కోపం ఇంకేదైనా సరే ఇప్పుడు అయిపోవాలంతే. తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ పెడుతున్నాం, మా ఛానల్కి వెళ్ళి కనుక్కో మనకి ఎంత వస్తుందో అని వెళ్తే, మొన్నే చేశాం కదా అంత లేదు, ₹1,00,00,000 దాకా అవుతుందని మురళీకృష్ణరాజు గారు అంటే, నేను మళ్ళీ మన్నాడు వచ్చి మోహన్ బాబు గారితో, అన్నయ్య ఒక ₹1,00,00,000 దాకా ఇచ్చేటట్లున్నారు అన్నాను. ఓటి ఏంటి తమ్ముడు మనం అందరూ వస్తేని ఫోన్ ఇది టపటప్ ఫోన్ చేసి, ఆయన గొప్పతనం, రాజుగారు 1.5 crore మీరు ఇస్తున్నారు, మనం చేస్తున్నాం. ఆ టైప్స్ నాకు వాయిస్ వినిపిస్తుంది. మీరు ఎలా చెప్తే అలా సార్, దీనికి ఉన్న గౌరవం మోహన్ బాబు గారికి ఉన్న గౌరవం. 1.5 crore ఫిక్స్, అంతేగా ఫిక్స్, నో అగ్రిమెంట్స్, అన్ని తర్వాత చూసుకుందాం. 1.5 crore ఓకేనా? ఓకే సార్. చూసా గర్వంగా ఉంటుంది కదా. ఎంతైతే ఒక్క ఫోన్ కాలు 50 లక్షలు. ఆ 1.5 crore పాపం మురళీకృష్ణరాజు గారు తీసుకొచ్చి ఇవ్వటం, మోహన్ బాబు గారు తనలో జరగటం ఉన్నది లేని వాళ్ళకి దాన్ని తీసి ఇవ్వటం కదా అంతా. అలా మోహన్ బాబు ఏదైనా తలుచుకుంటే అయిపోద్ది. ప్రతి చోట హీరోస్ ఉంటారు, విలన్స్ కూడా ఉంటారు, లేకపోతే రాదు కదా. ఇక్కడ కూడా మాకు 2-3 ఉన్నారండి. ఎంతసేపు అన్నయ్య దగ్గర కూర్చుని మొదలు, వాడు ర్యాష్, వాడు మూర్ఖుడు, వాడు రఫ్, వాడు ఇది నా గురించి ఏదో బ్యాడ్ చదవటం జరిగింది. నేను కేరే చేయను, అసలు నాకు రక్తంలోనే లేదు, జరగటం అన్నది లేదు. గౌరవం, ప్రేమ, భక్తి అన్నీ ఉంటాయి. చెప్పేశారండి ఆయనకి. నాకేమో యాక్సిడెంట్ అయ్యి మొత్తం రాడ్లన్నీ ఉన్నాయి. ఇంకా అన్నయ్య పైగాను నన్ను ఎంత కంఫర్ట్, నాకు ఎవరికైనా పరిచయం చేస్తే, మోహన్ బాబు గారు మంచి హ్యూమన్ బీయింగ్ అండి, శివాజీ రాజా మా జనరల్ సెక్రటరీ అని. ఆయన బయటకు ఏదైనా పార్టీ, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమెరికా నుంచి ఎవరినో వస్తే, ఏదైనా స్టార్ హోటల్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అంత రిలేషన్ ఉండేది. నన్ను ఎంత బాగా చూసుకునేవారో చెప్పలేము అనమాట. ఎవరు మోసేసారో బాగా మోసేశారు. నాడు ఎవడు మాట ఏండు, వాడు యారిగెంటు, వాడు ఇది వాడది అని. మరి ఆయన అంత పెద్ద ఆయన నమ్మాడా అంటే, నమ్మి తర్వాత నాకు చేంజ్ తెలుస్తుంది చిన్న చేంజ్ తెలుస్తుంది. నాకు మోహన్ బాబు నవ్వు అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఆయన నవ్వుతే బాగుంటుంది. ఆ నవ్వు కొంచెం తగ్గే రోడ్కి నేను కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాను. నేను దూరంగా ఎప్పుడు ఉన్నానో దూరంగా ఉండకుండా ఉండవలసింది. అసలు దగ్గర ఉంటే తెలిసిపోయేది, నేను చెప్పేవాడిని. దూరంగా ఉండటం వల్ల ఏమైందంటే, ఈ కాకులు ఉన్నాయి కదా, ఈ కాకులు ఇంకా దగ్గరికి అయ్యి, మీరు అది చేయమంటే అటు చేయట్లేదండి, ఆడు సొంతంగా ఏదో చేసుకుంటూ పోతున్నాడు అది లేపిస్తే, ఒక ఫైన్ మార్నింగ్ నేను రిజైన్ చేస్తాను. అప్పుడు ఇంకెంతో లేదో 5 నెలలు ఉంటుంది. నేను కూడా ఆపరేషన్, రాడ్స్ అయి ఉన్నాయి లోపల, చేతికి రాడ్స్ అయి ఉన్నాయి అంటే, తమ్ముడు ఆలోచించుకోసారి అన్నారు. లేదని ఆలోచించుకుని వచ్చాను, రిజైన్ చేశాను. నేను రిజైన్ చేయటం అన్నది డెఫినెట్గా నేను చేసిన తప్పని.
నేను రిజైన్ చేయటం ఆ క్షణంలో రిజైన్ చేసి నన్ను నమ్ముకుని పేదలు పొందుతున్నారు కదా, వాళ్ళకి నేను అన్యాయం చేసినట్టు. పైగా నన్ను నమ్ముకుని ఆయన మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి నన్ను నమ్ముకుని నన్ను జనరల్ సెక్రటరీ చేస్తే నా ఎమోషన్తో నాకున్న టెంపర్మెంట్తో నేను చేయటం అనేది చాలా చాలా తప్పు చేసింది. అది అయిపోయాక నాకు ఆయనకి రిలేషను నేనంటే పెద్ద ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకసారి నన్ను 2-3 సార్లు అయినా ఒక మాట అన్నారు, నాలా తయారవకన్నారు ఆయన. అంటే ముక్కుసూరితనంలోనూ ఏదో కొన్ని తెలియకుండా అభ్యాస్తాయండి. ఆయన మార్నింగ్ 7 గంటలకు ఉంటారు కదండి. ఈ రోజు వరకు నా 30 ఏళ్ళ చరిత్రలో మీకు ఎన్ని గంటలకు వస్తానని ఇంటర్వ్యూ 10 నిమిషాల ముందు ఉంటా. షూటింగ్ కూడా అంతే. నా గురించి ఎప్పుడు ఈ రోజు ఒక క్షణం వెయిట్ చేసిన లేదు. ఆయన దగ్గర పెద్దోళ్ళ దగ్గర నేర్చుకునేవి కూడా ఉంటాయి. స్వతహాగా మనకు వచ్చిన టెంపరో మనకు వచ్చిన కోపం మన జీన్స్లో ఉన్నది, దాన్ని నొక్కిపెట్టి ఉంచలేము, దాయలేము. అలాగా మరి ఎందుకు నేనంటే మోహన్ బాబు గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన కూడా 2-3 సార్లు ఫోన్లో మాట్లాడితే వస్తాను తమ్ముడు అన్నారు. మళ్ళీ బర్త్డేకి నిన్న బర్త్డే మొన్న ఫోన్ చేశాను 2 సార్లు ఎత్తలేదు. పరుచూరి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదంటే నా ఫోన్ కూడా ఎత్తట్లేదు, నమ్మకపోలే నా కోపం వచ్చి ఎత్తట్లేదేమో అనుకున్నాను. నా ఫోన్ సర్లే అయితే వచ్చాక నేను ఆయన బర్త్డేకి అన్నదానం పెట్టాను. మేము ఒకటి అనుకున్నామండి, ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో మూవీ ఆర్టిస్టులు వాళ్ళ బర్త్డేకి వస్తే ఒక 100 మందికి హరే రామ హరే కృష్ణ దాంట్లో అంటే గుర్తుగా ఒక 100 మందికి అన్నదానాలు చేద్దాం, అది ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది టోటల్గా నేనంటే కొంచెం పాపం ఉన్నట్టుంది. ఈ గొడవకి ముందు మిమ్మల్ని అసలు మంచి హ్యూమన్ బీయింగ్ శివాజీ రాజా అనేవారు. నన్ను ఎంత బాగా చూసుకునేవారండి, అసలు ఎంత బాగా చూసుకునేవారు. నేను చాలా బాగా చూసుకునేవారు. నాకు అలా పిల్లలు నేను ఎంత ఇష్టం వాళ్ళ ముగ్గురికి, లక్ష్మికి కానీ మనోజ్కి కానీ విష్ణుకి కానీ. మీరు చిరంజీవి గారు తొత్తు ఆయన ఫీలింగ్ ఒకసారి ఆ మాట కూడా అన్నారండి. ఆయన అన్నారు, మోహన్ బాబు గారు అన్నారు నన్ను, ఏమయ్యా అని ఎవరితోనో అన్నాడు. అది తెలియకనేసింది ఆయన కూడా. చిరంజీవి తొత్తయ్య శివాజీ రాజా అనేసారు. ఇదేంటి సార్ అంత మాట అనేసారు అనుకున్నా. ఎందుకంటే నేను చిరంజీవి గారు అభిమాని అండి, అది అందరికీ తెలుసు. అది నేను కృష్ణ గారి అభిమాని, అంతకుముందు చిరంజీవి గారి అభిమాని, చక్కెర మీరక్క మోహన్ బాబు గారి అభిమాని. ఇదేంటి ఇలా అనేసారు అని బాధపడ్డా నేను. అని విచిత్రం ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఇంతవరకు నేను సినిమా చేయలేదండి. అదే మీరు 2 ఫ్యామిలీస్తో సినిమా, నేను 400 సినిమాలు చేసిన వ్యక్తిని. 2 ఫ్యామిలీస్తో ఎవరితో నేను నాగబాబుతో సినిమా చేశాను తప్పితే ఒకసారి ఈ 2 ఫ్యామిలీస్తో నేను సినిమా చేయలే. తొత్తు అంటే స్నేహం అన్న మీనింగ్ ఏమన్నా అన్నారేమో అయినా తెలీదు. ఆయనతో తమ్ముడు నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదయ్యా, ఏదైనా సరే ముక్కుసూటిగా నిజమే చెప్పాలి అలాగనే అన్న. ఒకరోజు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు ఆయన ఇంట్లో కూర్చున్నారు, నన్ను ఎందుకు రమ్మన్నారు. నేను వెళ్ళాను. తమ్ముడు కాఫీ, మర్యాదల్లో మోహన్ బాబు ఇచ్చింటే ఎవరెవరు మర్యాదలు కానీ అవి నేను, ఏమయ్యా మన గురించి ఏమనుకుంటున్నారు బయట అన్నారు. అనే మీరు వాళ్ళు ఎవరినో మనుషులు పంపించి కొట్టించారంట కదా అది అనుకుంటున్నారు. నేను అనేసాను మాట, కింద శ్రీనివాసరాజు అని వ్యక్తిని నొక్కుతున్నాను నన్ను ఇలా పట్టుకుని ఇలాగా ఉండరా. ఆయనకు నేను మాట ఇచ్చాను, యావని తమ్ముడు ఉన్నది ఉన్నట్టు చెప్పు, అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరినో మనుషులు పంపించాం అన్నయ్య ఒకరిని కొట్టించారంటే అనుకుంటున్నారు. ఆయన అడిగారు, అదే చెప్పానన్న. ఆయన ఒక్క నిమిషం ఇలా షాక్ అయ్యి, అవసరమైతే నేనే వెళ్ళి కొడతాను, ఎవరిని ఎందుకు పంపిస్తారన్నారు. పాపం నవ్వాడు ఆయన. లేదన్నా మీరు ఏదైనా సరే ఉన్నట్టు చెప్పన్నారని నేను చెప్పాను అన్న. ఆయనతో బాగుంటుంది. ఆయన నన్ను దూరం చేసుకున్నారేమో నాలాంటి. ఏది శాశ్వతం కాదు ఇక్కడ. నాకు ఇష్టం, ఆయనకి నేను అంటే ఇష్టం లేదు, నాకు ఆయన అంటే ఇష్టం. ఇది మార్చడం రెండోది మార్చలేంగా. మళ్ళీ ఆ ఇష్టం మళ్ళీ ఏర్పడాలని కోరుకుందాం. ఏముంటుంది ఇక్కడ, ఒకసారి కలిస్తే అయిపోతుంది. కలుస్తాను, వచ్చాక ఒకసారి కలుస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.